నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా న్యూస్ ఎక్స్ప్రెస్ డీటెయిల్స్ చూద్దాం. చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మరోసారి సెటైర్లు గుప్పించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గతంలో 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబుకు గత ఎన్నికల్లో 23 స్థానాలే వచ్చాయని తెలిపారు. అయితే ఈసారి నలుగురిని కొన్న చంద్రబాబు ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నారో తెలుస్తుందా అంటూ ప్రశ్నించారు. ఏపీలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలింగ్ బూత్లలో టీడీపీ యథేచ్ఛగా రిగ్గింగ్లకు పాల్పడిందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మరోసారి ఈసీకి ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజు 16 నియోజకవర్గాల్లో టీడీపీ రిగ్గింగ్కు పాల్పడినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. 60కి పైగా పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని కోరింది. పోలింగ్ వేళ పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు చేసిన విధ్వంసం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. మొత్తం 146 కేసుల్లో ఇప్పటికే 1500 మందికి పైగా నిందితులు గుర్తించి చాలా మందిని అరెస్ట్ చేశారు. ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎవరైనా ప్రజాశాంతికి భంగం కలిగించవద్దన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల వేళ తాడిపత్రిలో జరిగిన గొడవల నేపథ్యంలో నమోదైన 4 కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. జూన్ 6వ తేదీ వరకు కేతిరెడ్డిని అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఏపీలో ఇవాళ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. గురువారం రోజు 65,416 మందిని శ్రీవారిని దర్శించుకోగా ఉండి ఆదాయం 3.51 కోట్ల రూపాయలు వచ్చింది. ఆగస్టు నెల కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలంలో వైశాఖ శుద్ధ పౌర్ణమిని కావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. స్వామి సేవలో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు బోనస్పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది. కల్లాల్లో మార్కెట్లలో ధాన్యం నిల్వలు ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కాళేశ్వరం బ్యారేజ్లోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ భారీ శబ్దాలు ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. 7వ బ్లాక్లోని 16 గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నించగా భూగర్భంలో ధ్వనులు వినిపించాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండడంతో పనులు నిలిపివేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంది. రేపటితో రాజకీయ పార్టీల ప్రచారం ముగుస్తుంది. ఈ నెల 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి నిరాధార ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. మహేశ్వరరెడ్డిపై సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భూపాలపల్లి జిల్లా జంగేడు విద్యుత్ సబ్స్టేషన్లను రాత్రిపూట ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు ఆకస్మిక తనిఖీ చేశారు. సబ్స్టేషన్ లాగ్ బుక్స్ ను పరిశీలించి ఆపరేటర్స్ కు పలు సూచనలు చేశారు. కృష్ణ కాలనీలో 4 గంటల పాటు కరెంట్ కట్ చేసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గంట్ర. జూన్ 9న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్స్ జూన్ 1 నుంచి అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ తెలిపింది. ఈసారి భారీగా 4.03 లక్షల దరఖాస్తులు రావడంతో ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుండగా అభ్యర్థులకు బయోమెట్రిక్ తప్పనిసరని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఈ నెల 31 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో గొడవ జరిగింది. ఒక్కొక్కరి నుంచి 1500 వసూలు చేసి సరైన ఏర్పాట్లు చేయలేదని ఆటగాళ్లు మండిపడ్డారు. అంతేకాదు గెలిచిన వారికి మెడల్స్ కూడా బహుకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో కనుల పండుగగా లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామునే భక్తులు రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలతో అరెస్టైన ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్టాపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఉమామహేశ్వరరావును 8 రోజుల కస్టడీ ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై శ్రీజ, సునీత అనే ఇద్దరు మహిళలు స్కూటీపై వెళ్తుండగా మెడలో గొలుసును లాక్కెళ్లారు దుండగులు. దీంతో స్కూటీపై నుంచి కింద పడిన వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లో పేద యువకులకు డబ్బు ఆశ చూపించి కిడ్నీలు మాయం చేస్తున్న కిడ్నీ ర్యాకెట్ బయటపడింది. కిడ్నీ ర్యాకెట్లో కీలక సూత్రధారులుగా హైదరాబాద్కు చెందిన డాక్టర్తో పాటు మరో ఇద్దరు దళారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నీ ర్యాకెట్కి సంబంధించి కేరళలో కేసు నమోదైంది. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమతో పాటుగా మరో నటి ఆశిరాయ్కి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్గా వచ్చింది. దీంతో వారికి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పార్టీకి హాజరైన వారిలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టుల్లో తేలింది. రేపు సార్వత్రిక ఎన్నికల 6వ విడత పోలింగ్ జరగనుంది. 7 రాష్ట్రాల్లోని 58 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. కాగా జూన్ 1న 7వ విడత పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న లోక్సభ, ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రేపు ఢిల్లీలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఢిల్లీలోని 7 పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ జరగబోతోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల బరిలో బీజేపీ తరఫున దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్, కన్నయ్యలాల్ ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రేపు జరిగే లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలనే నినాదాలతో ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ గోడలపై పోస్టర్లు వెలిశాయి. దీనిపై 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించగా వీటిపై స్పందన తెలపాలని దర్యాప్తు సంస్థలకు కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇవాళ మరోసారి వాదనలు ఇవ్వనుంది జస్టిస్ స్వర్ణకాంత్ ధర్మాసనం. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో కొత్త వాదాన్ని ఎత్తుకున్నారు. మీరు నల్లగా ఉన్నారా, గోధుమ రంగులో ఉన్నారా అనేది ముఖ్యం కాదు, మనమంతా అమెరికన్స్ అంటూ ఓటర్స్ను ఆకట్టుకునే పనిలో పడ్డారు. బ్రాంక్స్లో జరిగిన ప్రచార ర్యాలీలో ఐక్యత కోసం పిలుపునిచ్చారు. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ 3వ రోదస్ యాత్ర వచ్చే నెలలో జరగనుంది. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో బుచ్ విల్మోర్ అనే మరో వ్యోమగామితో కలిసి ఆమె జూన్ 1 నుంచి 6 మధ్య ఈ యాత్ర చేపట్టే అవకాశం ఉందని నాసా తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని బహరాచ్కు చెందిన ఆర్తి అనే ఈ రిక్షా డ్రైవర్కు లండన్లోని ప్రతిష్టాత్మకమైన అమల్ క్లూనే మహిళా సాధికారత పురస్కారం లభించింది. కింగ్ చార్లెస్ III ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. కాలుష్యరహితమైన ఇంధనంతో రిక్షాను నడుపుతూ మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని సమకూరుస్తున్నందుకు పురస్కారంతో గుర్తిస్తున్నట్లు బ్రిటన్ హక్కుల ఉద్యమకర్త అమల్ క్లూనే తెలిపారు. పురస్కారాన్ని అందుకునేందుకు బకింగ్హామ్ ప్యాలెస్కు ఆర్తి ఈ రిక్షాలోనే రావడం అందరినీ ఆకట్టుకుంది. IPL 17th ఫైనల్ బెర్త్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఇవాళ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ఈ 2 జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇవాళ రాత్రి 7:30కు మ్యాచ్ జరగనుంది. పొట్టి ఫార్మెట్లో యూఎస్ఏ మరోసారి సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్పై 2వ టీ20లోనూ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత ఓవర్స్లో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఛేదనలో తడబడ్డ బంగ్లా 138 పరుగులకే కుప్పకూలింది. దీంతో 3 టీ20ల సిరీస్ను 2-0తో అమెరికా కైవసం చేసుకుంది. ప్రముఖ ఎయిర్లైన్ సంస్థ ఎయిర్ ఇండియా తమ ఉద్యోగులకు జీతాలు పెంచింది. దీంతో పాటు పైలట్ల పనితీరు ఆధారంగా బోనస్ చెల్లిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా CHRO రవీంద్ర కుమార్ తెలిపారు. ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారనుంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ రేపు ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.